ఇదే రూట్ ఉంది. మనం ఢిల్లీకి వచ్చేసి అయితే 1 day అవుతున్నట్టుంది ఈజీగా. అసలు చేత కాకుండే 2 days మొత్తం చాలా ఇబ్బంది అయింది. ఇక 1 day మొత్తం ఇక్కడనే స్టే చేసినాం, కానీ ఎక్కడ తిరగలేదు. జస్ట్ నార్మల్గా నైట్ అట్లా ఇండియా గేట్కి వెళ్ళేసి వచ్చినాం, కానీ ఎక్కడ తిరగలేదు. నాకైతే ఢిల్లీ అస్సలు నచ్చలేదు. అసలు మనుషులు అయితే ఇంకా డేంజర్ ఉన్నారు ఇక్కడ. ఒకరిని పలకరిస్తే ఒకడు గొడవ పెట్టుకుంటున్నాం. ఏం నచ్చలేదు ఢిల్లీ నాకైతే. తొందరగా వెళ్ళిపోబుద్ది అవుతుంది ఇక్కడ ఉంటుంటే నాకైతే. అసలు ఫుడ్ అయితే అసలు ఒక చికెన్ బిర్యానీ ఆర్డర్ పెట్టిన మొన్న రాత్రి కూడా ఆర్డర్ పెట్టిన, నిన్న రాత్రి కూడా ఆర్డర్ పెట్టిన. మొన్న రాత్రి చపాతీ పన్నీర్ కర్రీ ఆర్డర్ పెట్టిన, ట్యూస్డే కాబట్టి. నిన్న వెనస్డేనా సార్ డేస్ కూడా గుర్తుకురాట్లేదు. నేను ట్యూస్డే అయిపోతుంది కదా, ట్యూస్డే అయిపోతుంది అని చెప్పేసి నిన్న 12 గంటల చికెన్ బిర్యానీ ఆర్డర్ పెట్టిన బిర్యానీ ఎంత ఉందంటే నాకు వసీగానికి 3 బుక్కలు వచ్చినట్టుంది అన్నం అంతే. గిత్త తెచ్చిండు వాడు బిర్యానీ 350 రూపీస్. అసలు మొదలే ఆకలితో ఉన్నాం రా నాయన అంటే గిత్త బిర్యానీ ఇచ్చిండు. నాకు తెలియదు రైస్ ఇంత తక్కువ ఇస్తారని. ఇక్కడ మొత్తం చపాతీ తింటారేమో ఇక్కడ నాకు తెలిసి. అసలు ఏం ఢిల్లీనో ఏమో, కరెక్ట్ 9 o'clockకి మొత్తం క్లోజ్ చేస్తారు. అసలు ఎక్కడ ఏమీ దొరకట్లేదు. 9 అయితే చాలు మొత్తం క్లోజ్. నిన్న చాందినీ చౌక అదేనా, అక్కడికి వెళ్దాము మైక్ తీసుకుందామని అనుకున్నా. అసలు నేను పోయేసరికి 9 అయింది. అసలు ఒక్క మనిషి కూడా కనిపిస్తలేడు. మళ్ళీ 10 o'clockకి మొత్తం అంతా క్లోజ్ ఉంది. ఫుడ్ సెక్షన్ 10-10:30కి ఫుడ్ సెక్షన్స్ మొత్తం క్లోజ్ అయిపోతున్నాయి. మన హైదరాబాద్లోనే అయితే 12, 1, 4 AM కూడా బిర్యానీ దొరుకుతుంది. వేస్ట్. నాకు ఢిల్లీ ఏం నచ్చలేదు. నేను బయటికి కూడా వెళ్ళలేదు, కామ్గా వండుకున్న రూమ్లో ఏసీ వేసుకొని. అంటే మొత్తం డిహైడ్రేట్ అయిపోయింది బాడీ. సో ఇప్పుడైతే మనం ఢిల్లీ నుంచి అయితే 50 kilometers వచ్చినాము. ఇక్కడ ప్రిన్స్ డాబా కాడ అయితే ఆగినాము. మేము ఆర్డర్ పెట్టినాం. ఏంటి సరే మలై కోఫ్తా ఆర్డర్ పెట్టినాం. ఇక్కడ వీళ్ళ స్పెషల్ అంట, మంచిగా ఉంటుందంట. ఇక్కడ నుంచి తినేసి డైరెక్ట్ జమ్మూ వెళ్తాం. జమ్మూ ఇక్కడ నుంచి ఈజీగా 10 hours 10.5 hours ఉంది. మార్నింగ్ 5-4 వరకు అయితే జమ్మూ అయితే రీచ్ కావాలి. అదైతే పెట్టుకున్న టార్గెట్ అయితే. చూద్దాం, మధ్యలో ఒక 3-4 times వాటర్ బ్రేక్ తీసుకుంటాం. కానీ ఎక్కడైతే ఈసారి పండుకోవడం ఏం పెట్టుకోవట్లేదు. చూద్దాం, ఒకవేళ ఇంకా స్ట్రెస్ ఎక్కువ అయితే పండుకుంటాం. మ్యాక్సిమం అయితే పండుకోం. చూద్దాం. సో మనమైతే జలంధర్ పోయే రూట్లో ఆల్మోస్ట్ ఒక 100 ఉన్నట్టుంది ఇంకా జలంధర్. ఇక్కడైతే ఆగినాము. ఫుల్ వర్షం వచ్చింది. ఇక్కడైతే ఆగినాము ప్రజెంట్. ఇక ఇక్కడి నుంచి జలంధర్ పోవాలి ఇంకా. కానీ వర్షం చూసిరా ఎట్లా అయిపోయిందో. హెల్మెట్ అయితే ఫుల్ గాలి. నేను ఒక వీడియో పెడుతున్నా చూడండి. అసలు ఎంత గాలి వచ్చిందంటే బండి కూడా సైడ్కి నెట్టే అంత గాలి వచ్చింది. వెంటనే ఇంకా లెఫ్ట్ వచ్చేసి ఇక్కడైతే స్టే చేస్తున్నాము. ఒక 10-20 minutes ఇక్కడ నుంచి కూడా స్టార్ట్ అయిపోయాం. అమ్మ ఇట్లా పంజాబ్ ఎంటర్ అయినామో లేదో, కూల్ ఎంత ఉందో వర్షం కూడా అంతే ఉంది. నాకైతే జలంధర్ పోయే రూట్లోనైతే క్యాంప్ వేసుకోమని అయితే పర్మిషన్ ఇచ్చిండు. ఎందుకంటే ఫుల్ వర్షము. ఇంకా 20 kilometers జలంధర్ పోదాం అనుకున్నాం, కానీ ఇక్కడైతే ఫుల్ వర్షము. క్యాంపెయిన్ చేసుకున్నాం ఇప్పుడే. సో ఇక ఒక 2-3 hours రెస్ట్ తీసుకున్నాక వెళ్దామన్నది ప్లాన్. సో మనమైతే శ్రీనగర్ పోయే రూట్లోనైతే ఇక్కడ టనల్ అయితే ఆగినాం. ఫుల్ వర్షం పడుతుంది. ఇక్కడ నుంచి వెళ్ళి మ్యాప్స్లో చూపిస్తానేమో ఒక 10 minutesలో అయితే ఒక రూమ్ అయితే ఉంది. సో అక్కడ స్టే చేద్దాం అనుకుంటున్నాం. మనం వెళ్ళే రూట్లో హైదరాబాద్ నుంచి అన్న వాళ్ళు కూడా కలిసిరు. సో వాళ్ళతో అయితే చేస్తున్నాం మన రైడింగ్. చలో బై. ఇక్కడ నుంచి అయితే రూమ్ వెకేట్ అవుతున్నాం ఇప్పుడు. ఇక్కడ నుంచి డైరెక్ట్ శ్రీనగర్ వెళ్ళి దాల్ లేక్ చూసుకుంటాము. ఇక అందరం లగేజ్ అయితే ప్యాక్ చేసుకుంటాం. అన్వేష్ అన్న వాళ్ళతో అవినాష్ అన్న వాళ్ళతోటి మా రైడ్ అయితే
ఇక్కడ నుంచి శ్రీనగర్ వెళ్ళి దాల్లేక్ కానీ దాల్లేక్ దాల్లేక్ గుల్మార్గ్. మీరు గుల్మార్గ్ పోతున్నారు కదా? చూస్తామన్నా మీతోటే వస్తాం. శ్రీనగర్లో దాల్లేక్, దెన్ సోన్మార్గ్, కార్గిల్ ఇస్ ద ఫైనల్ డెస్టినేషన్ టుడే. ఇక్కడైతే మొత్తం హిల్సే ఉన్నాయి. వింటర్ టైంలో అయితే మొత్తం హిల్స్ మొత్తం స్నోతోటే ఉంటుందంట. చాలా బాగుంటుంది కదా. వావ్, నైట్ అయితే శ్రీనగర్ రూట్ చాలా మంచిగా ఉండే, థ్రిల్లింగ్ అనిపించింది. కాకపోతే నైట్ కాబట్టి అంత మంచి మేము లొకేషన్ అయితే సరిగ్గా చూడలేదు. రోడ్లు మంచిగా పొద్దుగాల డ్రైవింగ్ చేసి ఉంటే మంచిగా అనిపించేది ఇంకా. కానీ రోడ్లు అయితే సూపర్ ఉన్నాయి. అంటే నార్మల్ చిన్న చిన్న రోడ్లే కానీ థ్రిల్లింగ్ అనిపించింది అక్కడ ఆ రూట్లో ట్రావెలింగ్ చేస్తుంటే. ఏకదమ్ ఉంది కదరా. వావ్, ఏమన్నుందా, చల్ల ఉంది లోపల. మన సైడ్ అయితే 8 టనల్స్ ఉన్నాయి. ఇక్కడైతే మేము ఈజీగా 2, ఇది మాది థర్డ్ టనల్. అక్కడ ఇది మాది థర్డ్ టనల్. ఈ అమ్మ నద్ది, ఇది మా థర్డ్ టనల్. ఇది మా థర్డ్ టనల్. ఇది మా థర్డ్ టనల్. ఇప్పుడైతే మనకి శ్రీనగర్ ఇక్కడ నుంచి 5 కిలోమీటర్స్ ఉంది. ఇక్కడైతే ఆగినాం. వ్యూ బాగుంది, కనిపిస్తుందా? స్నో కనిపిస్తుంది అక్కడ. ఫస్ట్ టైం చూస్తున్నాను నేను. ఇంతకుముందు ఎప్పుడు చూడలేదు. ఇప్పుడు ఇంకా గుల్మార్గ్లోనైతే వేరే ఉంటుంది. ఇంకా వెయిట్ చేస్తున్నా ఎప్పుడు పోవాలి అని. గుల్మార్గ్ పోకుంటే వేస్ట్, ఇంకా అన్నవాళ్ళు ఏమంటారు కానీ. లేకుంటే శ్రీనగర్ పోయి సోమవారం బోటింగ్ అయితే దాల్లేక్లో చేద్దాం అనుకుంటున్నాం, కానీ నాకైతే ఇంట్రెస్ట్ రావట్లేదు. ఇక్కడ సోన్మార్గ్ వెళ్ళాలని ఉంది, ఏం లేదు. జస్ట్ ఈ లేక్ అయితే చూసినాము, విజిట్ అయితే అయినాము. నార్మల్గా మన పానాల చెరువు లెక్కనే ఉంది. ఇక్కడ ఏమంత స్పెషల్ ఏం లేదు ఈ లేక్ కాడ. నాకైతే ఏం నచ్చలేదు. సో ఇక్కడ నుంచి సోన్మార్గ్ వెళ్దాం. ఇక లేట్ చేయకుండా సోన్మార్గ్ అయితే వెళ్ళిపోదాం. ఎందుకంటే ఏం లేదు ఇక్కడ. బోటింగ్ ఆడేమో అక్కడ బర్త్డే పార్టీ చేసుకుంటారు. అదేం ఫ్యాంటసీనో అని బోట్లో వర్షం వస్తుంటే బర్త్డే పార్టీ చేసుకుంటూ కూర్చుంటాం. ఏం చెప్తాను, ఏమో ఫ్యాంటసీ అన్నారా. ఏమోలే, ఇప్పుడైతే సోన్మార్గ్ అయితే వెళ్దాం. ఏం లేదు దాల్లేక్. కానీ ఇందాక వర్షం పడ్డది కదా, ఘోరంగా పడ్డది. చాలా చలి పెట్టింది. వర్షం పడ్డప్పుడు చలి పెట్టింది. ఇప్పుడైతే కొంచెం తక్కువైంది. ఆగిపోయింది మొత్తం. వర్షం ఆగిపోయింది. అందుకే జాకెట్ తీసిన, లేకుంటే జాకెట్ వేసుకునేట్టు ఉంది. సో ఇంకా అది విషయం. సో మనమైతే ఇప్పుడే దాల్లేక్ అయితే చూసుకున్నాము శ్రీనగర్లో. ఇక్కడ నుంచి వెళ్ళి సోన్మార్గ్ అయితే వచ్చేసి అబౌట్ 200 కిలోమీటర్స్ ఎంతనో ఉన్నట్టుంది. 100 ఏమో చూడలేదు. కానీ ఇక్కడ నుంచి వెళ్ళి సోన్మార్గ్ అయితే డైరెక్ట్ ఉంది. ఇక్కడ చలి మాత్రం విపరీతంగా ఉంది. ఇందాక కూడా చాలా చలి పెట్టింది. ఇదైతే మనకైతే షార్ట్ కట్ చూపించింది. కానీ ఇక్కడైతే 360 డిగ్రీస్లో హిల్సే కనిపిస్తున్నాయి నాకు. ముందర హిల్సే, రైట్ సైడ్ హిల్సే, లెఫ్ట్ సైడ్ హిల్సే. అసలు చాలా బాగుంది లొకేషన్ అయితే, నచ్చింది నాకు. ఇప్పుడైతే మనం సోన్మార్గ్ నుంచి రూమ్లోకి వెళ్ళి అయితే బయటికి వచ్చినాము. చూడండి వ్యూ ఎట్లుందో, ఎక్స్ట్రాడినరీ అసలు. సోన్మార్గ్ అయితే వచ్చినాం. ఇక్కడ వ్యూ అయితే ఎక్స్ట్రాడినరీ ఉంది. ఇప్పటికి ఒకసారి చెప్పినట్టున్నా, అంటే అన్నిసార్లు చెప్పబుద్ధి అవుతుంది నాకు మరి వ్యూ చూస్తుంటే. ఇక్కడైతే కొంచెంసేపు అయితే ఫోటోషూట్ అయితే చేసుకున్నాము. అక్కడి నుంచి అయితే నాన్ స్టాప్ ఒకటే గుర్రాలు ఎక్కుతారా అని సావ కొట్టిరు. కానీ మేమైతే ఎక్కలేదు. గుర్రాలు చూపి ఒకసారి. అన్ని క్రాస్ బీల్లే. 7 కిలోమీటర్స్ అంటే 2000 అంట. నేను 2000 పెడితే నేను లేకపోతా ఈ నుంచి డైరెక్ట్. ఇంకా పోను, ఇంకా నాకు 500 మిగులుతాయి. అవసరం లేదు, ఏ గుర్రాలు ఎక్కలేదు. సోన్మార్గ్ అయితే వచ్చినాము.
ఇక్కడైతే టిఫిన్ చేసినాం అన్న దగ్గర. ఇక్కడ చాయ్ తీసుకున్నాం. దీన్ని ఇది మన నల్గొండలో బన్ అంటారేమో అని, ఇక్కడ గిడ్దా అంట. సూపర్ టేస్ట్ ఉంది, మంచిగా ఉంది. చాయ్లో ముంచుకొని తినాలంట, एक्स्ट्राऑर्डिनरी ఉంది. తినేస్తున్నాం. कल क्या हुआ रे वसी सोनमार्ग आने के रास्ते में क्या हुआ बोलो? 5 किलोमीटर पीछे सोनमार्ग आने वाले थे, हमारे गाड़ी के ऊपर से और बाजू से लैंडस्लाइड हो गया. बड़े बड़े पत्थर आके गिर गए, बाल बच गए, ना तो मरते मरते बच गए थे हम लोग. छोटे छोटे उसके टुकड़े जो पत्थर ऐसा नीचे गिरते ना, उसके टुकड़े आके हमारे हेलमेट को गाड़ी को लगे. भगा दिया. मैं पीछे भी मुड़ के नहीं देखा, वही भगा दिया. అసలైతే నిన్న ఘోరం. అసలు రియల్గా నిన్న వచ్చే దారిలో ఇట్లా బైక్ పోతుంటే పైన మేకలు ఉన్నాయి, కుక్కలు ఉన్నాయి. ఒక పెద్ద రాయి వచ్చింది, పడుతూనే హెల్మెట్ మీద ఏమేమో మస్తు భయమైంది. వీడు గుంజిండు, స్పీడ్గానే గుంజిండు. మళ్ళీ వెనక కూడా చూడలేదు మేమైతే, అట్లనే వెళ్ళిపోయినాం. కొంచెం ఒక 1 సెకండ్ అటు ఇటు లేట్ అయి ఉంటే బండి గుద్దుతూ మేము అటు పడదు. అంత డేంజర్. 2 కిలోమీటర్స్ కింద ఉండే. 2 కిలోమీటర్స్ ఆ కొండ వచ్చేసి 2 కిలోమీటర్స్ కింద ఉంది. అసలు సేఫ్. అసలు నేను గుడితే రాలేదు చెప్పడం, కానీ సడన్గా ఇప్పుడు అన్న ల్యాండ్ స్లైడా ముందర అది బంద్ చేస్తారు. ఇప్పుడేమో ఇప్పుడు మనం తొందరగా వెళ్ళకుంటే అక్కడ ఈ రూట్ వెళ్ళే రూట్లో మొత్తం ల్యాండ్ స్లైడ్ జరుగుతుందంట. సో జల్దీ ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. ప్రతిరోజు ఎవరో ప్రతిరోజు ఈ రూట్లోనంట ఎవరో ఒకరు చచ్చిపోతారంట. అంటే నార్మల్గా యాక్సిడెంట్స్ ఎందుకు ల్యాండ్ స్లైడ్స్ వల్లనే. ఒకటే రూట్, సింగిల్ రూట్ అంట. ఇటు నుంచి వెహికల్స్ పోతే అటు నుంచి వెహికల్స్ రావాలి. ఇక ఓవర్టేకింగ్ అసలు ఛాన్సెసే లేవు ఈ రూట్లో. ఇప్పుడైతే స్టార్ట్ కావాలి ఆ రూట్కి. ఇక ఆ గేట్ క్లోజ్ చేసి అనిపిస్తుంది నాకు. వెళ్ళైతే చూస్తాం ఒకసారి. ఇక్కడ నుంచి 1.5 కిలోమీటర్ ఉంటుందంట ఆ గేట్. అది క్లోజ్ ఉందనుకో మనం ఇక్కడనే స్టే చేయాల్సి వస్తుంది. మళ్ళీ ఏ టైంకి ఓపెన్ చేస్తుందో తెలియదంట.